హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మీరు స్లాబ్కి కానీ లేదంటే బీమ్స్కి కానీ పిల్లర్స్కి కానీ కాంక్రీట్ వేస్తారు కదా. కాంక్రీట్ మిక్సింగ్ రేషియో ఎలా అనేది మీకు తెలియాల్సి ఉంటుంది. అయితే అది మీకు ప్లాన్ పేపర్లో ఎలా ఉంటుందంటే M20 M25 మిక్సింగ్ రేషియో ప్రకారంగా కాంక్రీట్ మిక్సింగ్ చేయండి అని ఉంటుంది కదా. అయితే చాలామందికి ఏంటంటే M20 అంటే ఏంటి, M25 అంటే ఏంటి, M20కి ఎంత రేషియోలో సిమెంటు ఇసుక కాంక్రీట్ వేయాలి, M25కి సిమెంటు ఇసుక కంకరు ఎంత రేషియోలో వేయాలనేది చాలామందికి తెలియదు, అర్థం కాదు కదా. దాన్ని అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఏంటంటే చూడండి, M5 M7.5 M10 M15 M20 M25 అని కాంక్రీట్ మిక్సింగ్ రేషియో అనేవి ఉంటాయి. అయితే వీటిలో ఎక్కువ బిల్డింగ్కి సంబంధించి వాడే రేషియోస్ ఏంటంటే M15 M20 M25 అని వాడమని చెప్పి మనకి ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ పేపర్స్లో కూడా మనకి క్లియర్గా మీకు అందరికీ చూసే ఉంటారు. అయితే ఇందులో M15 M20 M25కి సిమెంట్ ఎంత వాడాలి, ఇసుక ఎంత వాడాలి, కంకర ఎంత వాడాలి అనేది చాలామందికి తెలియదు. అయితే ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో మీకు కనబడుతుంది కదా. ఒకవేళ మీ ప్లాన్ పేపర్లో కానీ M15 కాంక్రీట్ మిక్సింగ్ రేషియో వాడమని చెప్తే కనుక అప్పుడు ఏంటంటే ఒక బౌల్లో సిమెంట్ తీసుకున్నారంటే 2 బౌల్స్లోని మీరు ఇసుక తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 4 బౌల్స్లోని మీరు కంకర తీసుకున్నట్లయితే అప్పుడు అదేమవుతుందంటే M15 కాంక్రీట్ మిక్సింగ్ రేషియో అనేది మీకు క్లియర్గా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ పేపర్లోని M20 కాంక్రీట్ మిక్సింగ్ రేషియో అని ఉందనుకోండి, ఒక బౌల్లో సిమెంట్ తీసుకోవాలి, ఒక 1.5 బౌల్ అనేది మీరు ఇసుక తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3 బౌల్స్ అనేది మీరు కంకర తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం తీసుకొని మిక్సింగ్ చేసినట్లయితే మీకు M20 కాంక్రీట్ మిక్సింగ్ రేషియో అనేది వస్తుందన్నమాట ఫ్రెండ్స్. ఒకవేళ మీ బిల్డింగ్కి ఇచ్చిన ప్లాన్ పేపర్లో M25 కాంక్రీట్ మిక్సింగ్ రేషియో అని ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లో సిమెంట్ తీసుకోవాలి, ఇంకో బౌల్లోనేమో మీరు ఇసుక తీసుకోవాలి, అలాగే ఇంకొక 2 బౌల్స్లోనేమో కంకర తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కలిపితే కనుక మీకు M25 కాంక్రీట్ మిక్సింగ్ రేషియో అనేది వస్తుంది. అలాగే M15లో కానీ M20లో కానీ M25లో కానీ 30 లీటర్స్ వాటర్ అనేది మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక 2 బకెట్లు అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మిక్సింగ్ అనేది మీకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా మీరు ఇలా వెళ్ళారనుకోండి, మీ దగ్గర ఇసుక కానీ లేదంటే కంకర కానీ సన్నగా లావుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిక్సింగ్ రేషియో అనేది మారిపోతుంది. అలాంటి సందర్భంలో లోకల్లో మేస్త్రులు వర్కర్స్ చెప్పిన విధంగా మీరు కాంక్రీట్ అనేది మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.